ఇలా దోసిట్లో సర్ది పోపించుకొని ఊరగాయ ఉప్పు మిరపకాయ నంచుకుంటూ తింటూ ఉంటే అబ్బబ్బా టేస్టే వేరు. ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మా ఊర్లో పోలేరమ్మకి సర్ది పోసాము. ఇదైతే చాలా రోజుల క్రితం తీసిన వీడియో అన్నమాట. పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను. మా ఊర్లో ఆడవాళ్ళ కోరిక మేరకు అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ లో పెడుతున్నా. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఈ సద్దె గురించి బాగా తెలుస్తుంది. పోలేరమ్మ ముందు అయితే ఒక పెద్ద కుండ పెడతాము. అందరూ తెచ్చిన సద్దె అయితే ఈ కుండలో పోస్తారు. ఇదిగో కనిపిస్తున్న ఈ వ్యక్తి గురించి అయితే నా పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే మీకు అర్థం అవుతుంది. మా ఊరు ఇంజనీర్, ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది కూడా ఈయనే అనమాట. ఈ రోజు ఇంతకీ పోలేరమ్మ తల్లికి సద్దె ఎందుకు పోస్తారంటే ఊరు మీద ఉన్న చెడు దృష్టి పోయి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాన్ని చల్లగా చూడమని పోలేరమ్మ తల్లికి సద్దె పోస్తారు. ఇది 3 వారాల పాటు వాళ్ళ గ్రామంలో ఆచారం ప్రకారం మంగళవారం అయినా, బుధవారం అయినా, శుక్రవారం అయినా, ఆదివారం అయినా పోసుకుంటారు. అందరూ సద్దె పోసేశాక పోలేరమ్మకి నైవేద్యం అయితే ఇచ్చేసి అందరూ కింద కూర్చొని ఇలా దోసెట్లో సద్దె పోపించుకొని అయితే తాగుతారు. అదేంటో గానీ మన ఇంటి దగ్గర సద్దె కన్నా ఇక్కడ సద్దె అయితే చాలా టేస్ట్ ఉంటుంది. తాగుతా ఉంటే పోతా ఉంటుంది లోపల. ఇక్కడ మా ఉపేంద్ర మహేంద్ర చూడండి ఎలా తింటున్నారో, మూతులకంతా ఊయేసుకోన్నారు. కానీ సద్దె అయితే ఇలానే తింటారు. ఎందుకంటే ప్లేట్లు, స్పూన్లు అన్ని తెచ్చుకొని అయితే ఇక్కడ తినరు. దోసెట్లో సద్దె పోపించుకొని ఆ నీళ్లు తాగుతూ ఉప్మిరకాయ, ఊరగాయ, ఎర్రగడ్డ అవన్నీ నంచుకుంటూ తింటారు. ఇక అందరూ సద్దె తినేశాక ఆ కుండను తీసుకెళ్లి అయితే సాకలు వాళ్ళ ఇంట్లో పెడతారు. అందరి మీద పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇలా తీసుకెళ్తారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, అలానే మీ ఊర్లో కూడా సద్దె పోసుంటే మీ ఊరు పేరైతే ఒక్కసారి వీడియో కింద కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.